ఇమాజిన్ చేయండి, ఒక్కరోజు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం సడన్ గా ఫ్రీజ్ అయిపోతే, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మరియు ఎంటైర్ హ్యూమానిటీ మొత్తం స్టాచ్యూలో నిలిచిపోతే, సౌండ్ లేదు, మూమెంట్ లేదు, హోప్ లేదు. ఒక్క క్షణంలో లైఫ్ మొత్తం ఆగిపోయింది అని తెలిస్తే ఆ సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ లోన్లీనెస్, ఆ హెల్ప్లెస్ ఫీలింగ్, ఆ ఎంటీ వరల్డ్ మధ్యలో ఒక్కడే నిలబడితే ఎలా ఉంటుంది? డాక్టర్ స్టోన్ లో ఇది బ్యాక్గ్రౌండే కాదు, ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఆ కంప్లీట్ సైలెన్స్ ని బ్రేక్ చేయడానికి ఒక అబ్బాయి మళ్ళీ లేస్తాడు. సెంకు ఇజుగామి. తన దగ్గర సూపర్ పవర్స్ లేవు, కానీ తన మైండ్ లో ఉండేది ఎంటైర్ సివిలైజేషన్. స్టోన్ వార్ లో ఫస్ట్ ఫైర్ వెలిగించిన మూమెంట్ అది జస్ట్ ఫ్లేమే కాదు, అది హ్యూమానిటీని మళ్ళీ స్టార్ట్ చేసే ఫస్ట్ హార్ట్ బీట్. తన మెడిసిన్ తయారు చేసి తన యొక్క ఫ్రెండ్ ని సేవ్ చేసినప్పుడు అది జస్ట్ ఎక్స్పెరిమెంటే కాదు, అది మనం ఇంకా బతుకున్నాం అనే ప్రూఫ్. రేడియో బిల్ చేసినప్పుడు వేల సంవత్సరాల సైలెన్స్ బ్రేక్ అయ్యే సౌండ్ అది. లిటరలీ యానిమే హార్ట్ ని టచ్ చేస్తుంది. చివరికి ఒక రియలైజేషన్ వస్తుంది, ప్రపంచం మొత్తం స్టోన్ గా మారిపోయినా కూడా మనిషి యొక్క డ్రీమ్ అనేది స్టోన్ గా మారలేదు. సివిలైజేషన్ క్రంబుల్ అయినా సరే హోప్ మాత్రం క్రంబుల్ అవ్వదు. మన యొక్క నాలెడ్జ్ ఉన్నంత వరకు హ్యూమానిటీ అనేది మళ్ళీ లేస్తుంది. ట్రస్ట్ మీ, ఈ యానిమే మీ టైం వేస్ట్ చేయదు. డాక్టర్ స్టోన్ గాని ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసే వరకు ఆపలేరు.